పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించింది. మరోవైపు ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తో విచారణ జరిపిస్తున్నామన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం చేయించామన్నారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ కుమార్ బైక్ పై వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు. సోమవారం రాత్రి 11:42 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తుందన్నారు ఎస్పీ. అర్ధరాత్రి 11:30 నుంచి 11:42 వరకు 12 నిమిషాలు కీలకమని పోలీసులు తెలిపారు. 11:42 ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ను దాటుకుని వెళ్లాయని చెప్పారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? హరీష్, పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా అత్యంత సీరియస్గా అయితే ఉన్నారు. ఈ కేసు దర్యాప్తును అయితే మాత్రం వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అంటే అత్యంతగా టెక్నాలజీ ఆధారంగా కూడా కేసు దర్యాప్తు చేసేందుకు అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో 2 సిఐలు 3 ఎస్ఐలతో సహా ఈ కేసు దర్యాప్తును అయితే మాత్రం ప్రారంభించామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే సోమవారం అర్ధరాత్రి సమయంలో 11:31 నుంచి 11:42 అంటే ఈ మధ్య 12 నిమిషాలు అత్యంత కీలకంగా మారనున్నాయని చెప్పి ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 12 నిమిషాల్లో సుమారుగా 5 కార్లు అయితే మాత్రం ఇటు సంఘటనా స్థలం ఏదైతే ఉందో అటు అంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో 2 సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అయితే కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. 5 కార్లు కూడా సంబంధించి దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించే పనిలో అయితే పడ్డారు. అయితే ప్రవీణ్ బుల్లెట్ తో పాటు ఒక రెడ్ కలర్ కారును కూడా గుర్తించారు. రెడ్ కలర్ కారు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుతున్న సమయంలో ఆ రెడ్ కలర్ కారుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించేందుకు పూర్తి స్థాయిలో టీమ్స్ కూడా రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అయితే సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో క్లూస్ టీమ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్స్ కూడా ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ క్లూస్ కూడా సేకరించే పనిలో పడ్డాయి. దాని ఆధారంగా కూడా అంటే ఇటు క్లూస్ టీమ్ ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా ప్లస్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తును అయితే మాత్రం వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అందులోకి అంటే పోస్ట్ మార్టం కూడా అయిన నేపథ్యంలో ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా ఏ గాయాల వల్ల పాస్టర్ ప్రవీణ్ అయితే మాత్రం మృతి చెందారు అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసేందుకైతే మాత్రం నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వెంటనే వివరాలు వెల్లడించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అయితే మాత్రం నిమగ్నమై కేసు దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం చేశారని చెప్పాలి హరీష. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కోణాలు అంటే ఇటు హైదరాబాద్ దగ్గర నుంచి రాజమండ్రి వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించి తర్వాత ఏ అంశాలు జరిగినాయి, ఎలా జరిగినాయి అనే అంశంపై ఒక టీము దర్యాప్తు కొనసాగుతుంటే మరో టీం అంటే పాస్టర్ ప్రవీణ్కి ఏవైనా పాత కక్షలు కానీ లేకపోతే శత్రువులు కానీ ఎవరైనా ఉన్నారా అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ కూడా దర్యాప్తు వేగవంతం చేశారనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మతపరమైన కానీ కులపరమైన కానీ విద్వేషాలు ఎవరో కూడా రెచ్చగొట్టొద్దు, సోషల్ మీడియాలో ఎవరో కూడా పోస్టులు చేయొద్దని చెప్పి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది హరీష్. థ్యాంక్ యూ సతీష్. పాస్టర్ ప్రవీణ్ మృతదేహం రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న చర్చిలో మృతదేహాన్ని ఉంచారు. పాస్టర్ ఇంటికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ మృతిపై ఏపీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ ఇంటి వద్ద నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, ప్రవీణ్ పార్థివ దేహం ఈరోజు
తెల్లవారుజామున 3 గంటలకు సికింద్రాబాద్ సెంట్ మేరీస్ చర్చికి చేరుకుంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సన్నిహితులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. సోమవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళిన ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందడం సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు కూడా ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక బ్రిడ్జి వద్ద అతడి పార్థివ మృతదేహం లభించడంతో కూడా ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు స్థానికుల సహాయంతో కూడా ఈ సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. కానీ దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొంత సున్నితమైన అంశం కావడంతో కూడా అక్కడి పోలీసులు సోషల్ మీడియా ఎవరు అభిమానులు ఉంటారో వారు కూడా కొంత శాంతియుతంగా ఉండాలి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అక్కడి పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం మీద జరిగింది. నిన్న రాత్రి పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని ఆయన అంతిమ పార్థివ దేహాన్ని కూడా ప్రస్తుతానికైతే శ్మశానానికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం చూసుకోవచ్చు వేకోజాము నుంచి కూడా ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు సన్నిహితులంతా కూడా వచ్చి ప్రస్తుతం చేరుకున్నారు. కొంత మాతో మాట్లాడుతున్న సాన్నిధ్యం ఏంటి, ఎలా ఉండవాలి? ప్రవీణ్ గారు క్రైస్తవ ప్రపంచమునకు మరి సుపరిచితులు, మరి విశేషంగా రక్షణ టీవీలో బహు ప్రసిద్ధిగాంచిన గొప్ప వక్త అతడు కనుక ఆయన యొక్క ఈ మరణము ఇరువురు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు, క్రైస్తవ ప్రపంచమునకు తీరని లోటు. అంటే ఎన్ని గంటలకు అంతిమయాత్ర స్టార్ట్ అవుతుంది ఏంటి? ఆయన యొక్క భౌతిక కాయం ప్రస్తుతానికి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వద్ద ఉంచబడ్డది. వందలాది సంఖ్యలో భక్తులు వస్తూ వారిని సందర్శించుతున్నారు. ఇంచుమించు 1 గంట ప్రాంతమునకు మరి భౌతిక కాయాన్ని ఇక్కడి నుండి తరలించి సమాధి తోటకు చేర్చే ఆలోచన ఉంది. మధ్యాహ్నం 1 గంటకి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని కడసారి వీడ్కోలు పలికేందుకు కూడా అభిమానులు సన్నిహితులంతా కూడా చేరుకుంటారు. కాబట్టి 1 గంటకి ఇక్కడ నుంచి అంతిమయాత్ర స్టార్ట్ అవుతుంది. 4 గంటలకి ఆయన అంత్యక్రియలు కూడా ముగుస్తాయంటూ కూడా ప్రస్తుతానికైతే పాస్టర్స్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే.